పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారత పౌరులను కరవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేసిన ప్రతిసారి కూడా కొంత నష్టాన్ని కలిగించిన తోకలు కోసి మరీ పంపించేశాం. ఇప్పుడు మరో పాకిస్తాన్ పెంపుడు కుక్క భారత ప్రధానిని చంపేస్తామంటూ పిచ్చి వాగుడు వాగుతూ ఉంది. ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క మరెవరో కాదు, లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారతదేశంపై మొరగటానికి కరవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మొన్న కూడా పహల్గామ్ లో పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారత పౌరులపై దాడి చేసిన సందర్భం మనకి గుర్తే ఉంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్కలు భారతదేశంపై గాయం చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో మనం ఇప్పుడు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని ముందుకు వెళ్తున్నాం. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, వాడే పాకిస్తాన్ పెంపుడు కుక్క లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఈ హఫీజ్ సయీద్ అంటాడు భారత ప్రధానిని చంపేస్తాను అని. ఇప్పటికే మనం పాకిస్తాన్ పై ఆంక్షలు విధిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కి సింధు నదీ జలాలను ఆపేశాం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్నాం. దీంతో పాకిస్తాన్ లో 70% నీటి అవసరాలు తీరే అవకాశం లేదు. సుమారు 80% నీటి అవసరాలు ఈ సింధు నది ఒప్పందం మూలంగానే వాళ్ళకి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ నది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ లో నీటి కట్టకట ఏర్పడుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇది ఒక పాకిస్తాన్ పెంపుడు కుక్క. ఇప్పటికే పాకిస్తాన్ లో ఇద్దరు దరిద్రులు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఒకడు డిప్యూటీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి పాకిస్తాన్ లో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదులను ఆ దేశ స్వతంత్ర సమరయోధులుగా చెబుతూ ఉన్నాడు. మరొకడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమన్నాడు అంటే, మేము ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవమే, మేము ఉగ్రవాదులను పెంచి పోషించడానికి పశ్చిమ దేశాల ప్రాపకం కోసమని ఆ దరిద్రుడు అన్నాడు. ఇంకో దరిద్రుడు డిప్యూటీ పిఎం ఇషాక్ దార్ అంటాడు, పాకిస్తాన్ లో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదులందరూ స్వతంత్ర సమరయోధులని అంటాడు. ఈ పెంపుడు కుక్క ఏమంటుందో వినండి. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ భారత ప్రధానిని చంపేస్తామని, నదీ జలాలు ఆపితే మీ రక్తం కళ్ళ చూస్తాము అని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క పిచ్చి వాగుడు వాగుతోంది. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది, నదీ జలాలను ఆపితే మీ నాలుకలు చీరేస్తామని అంటుంది, మీ రక్తాన్ని సింధు నదీ జలాలలో కలిపేస్తామని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది. ఈ అరుపులకు ఈ మొరుగులకు భారత పౌరులు ఎవరు భయపడరు. భారతదేశం ఈ మొరుగులకు భయపడే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు తోక ముడిచి ఎక్కడికి పారిపోతారో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో మనం సమాధానం చెప్పబోతున్నాం. ఒక్కసారి నేను ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడిన మాటలేంటో మీకు వినిపిస్తాను. ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी-पैक के मंसूबे नाकाम करने के लिए तू पड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। और मोदी, तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा। तेरी
जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके सीट बैग के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। విన్నారా ఆ మాటలు? పాకిస్తాన్ పెంపుడు కుక్క మాటలు విన్నారా? పాకిస్తాన్ పెంపుడు కుక్క మురుగులు విన్నారా? పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏమంటుంది అంటే, మాకు నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది. భారతదేశంలో ఎన్నో సార్లు రక్తపాతాన్ని సృష్టించిన పాకిస్తాన్ పెంపుడు కుక్కని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతదేశంలో ఎన్నో గాయాలకు, ఎన్నో దాడులకు కారణమైన పెంపుడు కుక్క అది. మొన్న పెహల్గామ్ దాడులకు కూడా కారణం ఈ పెంపుడు కుక్క కనుసన్నల్లోనే మొన్న పెహల్గామ్ దాడులు జరిగాయి. అందుకే ఈ పెంపుడు కుక్కను పోషించిన మరికొన్ని కుక్కలు భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నాయి. ఆ కుక్కలను ఇప్పుడు మనం, ఆ పెంపుడు కుక్కలను పాకిస్తాన్లో పురుడు పోసుకొని భారతదేశంలో మురుగుతున్న, భారతదేశంలో కాటువేస్తున్న ఆ పెంపుడు కుక్కలను ఇప్పుడు మనం అంతమొందిస్తున్నాం. ఈ మాటలు విన్నారా? ఈ మాటలు వింటే మీకేమనిపిస్తోంది? మాకు నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని కలజూస్తామని అంటుంది పెంపుడు కుక్క, పాకిస్తాన్ పెంపుడు కుక్క. మాకు నీళ్లు ఆపేస్తే మీ నాలుక చీరేస్తాం, మీ రక్తాన్ని ఆ నదిలో కలిపేస్తాము అని అంటుంది ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క. నేను ఈ పదాలు వాడుతున్నందుకు, బహుశా న్యూస్ రూమ్ లో కూర్చుని పదాలు వాడుతున్నందుకు మీకు బాధ కలిగిస్తే ఎవరికైనా క్షమించండి. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద మాటలే మాట్లాడాలని అనిపిస్తుంది. వాటి ఆపుకుని మరీ మాట్లాడతాం. బహుశా మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. మన పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ చూస్తుంటే ఒళ్ళు రగిలిపోతుంది కదా, ప్రతి భారతీయుడికి రక్తం ఉడికిపోతుంది కదా. ఇంతకంటే పెద్ద మాటే అనాలని అనిపిస్తుంది కదా, ఇంతకంటే పెద్ద బుద్ధే చెప్పాలి అని అనిపిస్తుంది కదా. ప్రతి భారతీయుడికి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అదే అనిపిస్తుంది. కానీ ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏమంటుందో తెలుసా? నీళ్లు ఆపేస్తే మీరు రక్తం కలదూస్తామంటుంది. ఇంకో పాకిస్తాన్ దరిద్రుడు ఏమంటున్నాడో తెలుసా? పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే మేము పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ డిప్యూటీ పిఎం ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్లో పురుడు పోసుకున్న ఉగ్రవాదులందరూ కూడా స్వాతంత్ర సమరయోధులంట. పాకిస్తాన్ దరిద్రులు ఇద్దరు మాట్లాడిన మాటలు అవి. పాకిస్తాన్, బహుశా ఈ పదాలు కూడా వాడినందుకు క్షమించండి, కానీ రక్తం ఉడుకుతోంది కదా, ఎందుకంటే పెద్ద మాటలు అనాలని అనిపిస్తుంది కదా. అందుకే ఎంతకంటే పెద్ద మాటలు అనలేక ఈ మాటలు అంటున్నాను. పాకిస్తాన్లో పురుడు పోసుకుని భారత్పై దాడి చేసే ఈ పెంపుడు కుక్కలు స్వాతంత్ర సమరయోధుల. నిన్న ఒక ముసలి కుక్క సైఫుల్లా హుస్సేన్ మొసలి కన్నీరు కార్చింది. ఈ దాడికి మాకు ఏ సంబంధం లేదు, భారత్ మాపై ఈ దాడిని రుద్దే ప్రయత్నం చేస్తుందని సైఫుల్లా హుస్సేన్, అతను డిప్యూటీ చీఫ్, ఈ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మొసలి కన్నీరు కారుస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ రక్షణ మంత్రి అంటాడు, అసలు లష్కరే తోయిబా మా దేశంలోనే లేదు, అది ఎప్పుడో పాత సంస్థ అని అంటుంటాడు. మరి వీడెక్కడి నుంచి వచ్చింది? ఈ పెంపుడు కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పెంపుడు కుక్క మీ భూభాగం పై నుంచి కాదా మాట్లాడుతున్నది? ఒక్కసారి దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది? కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పాకిస్తాన్ ఇంతకింత మూల్యాన్ని చెల్లించుకోకపోతుంది. మరో అస్సాం ఎమ్మెల్యే దరిద్రుడు అంటాడు, పాకిస్తాన్ కి దాడులకు సంబంధం లేదు అని అంటాడు. పని అరెస్ట్ కూడా చేశారు. భారత భూభాగం మీద ఉండి భారత భూభాగం మెతుకులు తింటూ భారత భూభాగాన్ని కాకుండా పక్క దేశం పాకిస్తాన్ పొగిడిన ఎవడైనా కూడా భారతదేశంలో ఉండే హక్కు లేదు. పొండి ఆ పాకిస్తాన్కి. ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఒక దరిద్రుడు పాకిస్తాన్ పొగిడాడు అంటే వాడికి ఈ భారత భూభాగం మీద ఉండే హక్కు లేదు. అందుకే పాకిస్తాన్ పౌరులను వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేశాం. ఈ పాకిస్తాన్ కుక్క అన్న వ్యాఖ్యలు వింటూ ఉంటే రగిలిపోవడం లేదా? ఎన్ని దాడులు చేస్తారు భారతదేశం పైన? 1948 నుంచి 1947 నుంచి భారతదేశంపై విషం కక్కుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ భారత పౌరులపై కాటు వేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ భారత పౌరుల ధైర్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వెంట్రుకు కూడా పీకలేరు. భారత పౌరుల ధైర్యం జోలికి కాదు కదా, భారత పౌరుల వెంట్రుకు కూడా పీకలేరు. మొన్న మీరు చేసిన దాడిలో చనిపోయిన ఒక వ్యక్తి కుమారుడు 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి కుమారుడు అన్న మాటలు మీకు వినిపించట్లేదా? నేను ఈ వ్యక్తి తండ్రి కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నానని తన తండ్రి మృతదేహం ముందు, తన తండ్రి భౌతిక దేహం ముందు మాట్లాడాడు. 6-7 సంవత్సరాల పిల్లోడు. 6-7 సంవత్సరాల పిల్లోడి ధైర్యాన్ని మీరు తీయలేకపోయారు. భారతదేశ ధైర్యాన్ని మీరు हो गया अंकित वो हो ही गया अभी डालना पड़ेगा 4000 పిల్లలు కాని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెల్త్ ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ.